ఒకసారి లోపలికైతే వెళ్ళనివ్వండి కదా నన్ను. లోపలికైతే వెళ్ళనివ్వండి కదా. లేదు అక్కడే మాట్లాడాలి, అక్కడే కనిపిస్తాడు. నేను రాజధాని కోసం మాట్లాడడానికి వచ్చాను. ఫోన్ ఆఫ్ చేసుకొని తప్పించుకుంటూ తిరుగుకుంటూ శేఖర్ భాష అనే వ్యక్తిని పంపించి మొత్తం క్యారెక్టర్ అసాసినేషన్ చేసుకుంటూ మాట్లాడుతుంటే వెళ్ళనివ్వాలండి. మీరు ఆపకూడదు, దయచేసి ఆపకూడదు, వెళ్ళనివ్వాలి. ప్రపంచంలో ఎక్కడున్నా నేను ఇది ఆగడం అన్నది జరగదు. దయచేసి నన్ను వెళ్ళనివ్వాలి. చెప్పండి దేనికోసం మీ పోరాటం? రాజు కోసమే పోరాటం. అది దేవన్ నుంచి చెప్తున్నాను, నేను అందరికీ చెప్తున్నాను. పోరాటం నా రాజుని చూడనివ్వండి, రాజు దగ్గరికి వెళ్ళనివ్వండి. ఆవిడ సినిమా కోసం ఉన్న ఆవిడ సినిమా కోసం వచ్చింటే ఈ రోజు నేను ఇక్కడికి రాను. మరి వాళ్ళిద్దరు రోజు రాత్రులు ఎక్కడ గడుపుతున్నారు, పగలు ఎక్కడ గడుపుతున్నారు? ముగ్గురుతో సంసారం చేసినట్టు ఎందుకు ఉంటుంది ఆవిడ నా భర్తతో? ఏంటండి మాట్లాడాల్సింది అంతా మాట్లాడేసి డ్యామేజ్ చేయాల్సింది అంతా త్రూ శేఖర్ భాష త్రూ చేయించి ఇప్పుడు స్టేజ్ మీద మీరు అందరు చూసే ఉంటారు, హగ్గులు చేసుకుంటున్నారు, ఏంటో ప్రేమించుకుంటున్నారు. ఏంటండి అదంతా? అంటే మీరు ఇప్పుడు ఆయన అలిగేషన్ చేసేది ఏంటంటే మీకు వ్యతిరేకంగా వెళ్ళడం లేదు, కేవలం నేనేంటనేది నిరూపించుకుంటున్నాను. నాకు వ్యతిరేకంగా వస్తే ఈ సినిమా కాదండి, ప్రపంచంలో ఇంకా అతను బతకడానికే వీలుండకుండా అవుతుంది. తప్పు అతను చేసింది 10 సంవత్సరాలు ఉండి చేయడం అన్నది తప్పు. నన్ను ప్రిజన్ కి పంపించి ఇంట్లో నుంచి పారిపోయి వెళ్ళిన మనిషి అతను. ఏదో నా దగ్గరకు వచ్చి నాకు ఒక క్లోజర్ ఇచ్చి మనం విడిపోదామని చెప్పడమో మంచిపూర్వకంగా వెళ్ళలేదు. నన్ను మోసం చేసి నన్ను ఇరికించి తప్పించుకొని పారిపోయాడు. నేను నార్మల్ ఒక అమ్మాయిని బయటకు వచ్చి మాట్లాడుతున్నాను వాయిస్ రేజ్ చేసి, డజన్ మీన్ నాకేదో వాళ్ళు భయపడిపోతున్నారు అని తండ్రి కొడుకులు చెప్తుంది. అంతా తప్పు. ఇప్పటికి కూడా నాకు మామగారు అనే రెస్పెక్ట్ ఉంటది కాబట్టి నేను ఏవి నిజాలు బయటకు పెట్టట్లేదు. వాళ్ళు చేసినవన్నీ నిజాలు బయటకు పెడితే జనాలందరూ మీరు తూ అని ఊస్తారు. ఇప్పుడు మాట్లాడుతూ రాస్తారు మస్తాన్ సాయితో ఏముంది అన్నది ఖచ్చితంగా నేను ప్రూవ్ చేసుకుంటానండి. అండ్ అది లీగల్ గా ఉంది ఆల్రెడీ. కేసు స్టేషన్ లో నడుస్తుంది కదా, కోర్టులో నడుస్తుంది కదా, మేము అక్కడే చేసుకుంటాము. ఇప్పుడు అతను మాల్వి మల్హోత్రాతో ఏం చేస్తున్నాడు అన్నదే నేను ప్రూవ్ చేయాలనుకుంటున్నాను. మరి ఆమెతో ఎందుకుంటున్నాడు? ఇప్పుడు ఇక్కడి నుంచి అయిపోయిన తర్వాత కూడా ఎక్కడికి వెళ్తాడు అతను? ఆమె ఎక్కడికి వెళ్తుంది? మామగారు అని అమ్మాయి వాళ్ళ తండ్రితో మాట్లాడాల్సిన అవసరం ఏంటి ఇతను? అంటే మీరు ఇప్పుడు ఇక్కడికి రావడానికి కారణం ఏంటి? నాకు మనిషి కనిపించట్లేదండి, ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకొని తిరుగుతున్నాడు. అందరూ ఆయన మేనేజర్ తో సహా అందరు నన్ను బ్లాకులు చేశారు, అసిస్టెంట్ తో సహా. ఇంకెక్కడికైనా వెళ్ళాను నేను. లీగల్ గా ఏమని ప్రొసీడ్ అవుతారండి? ఏమని వదిలించుకోవడానికి? 10 సంవత్సరాలు ఏమైనా కుక్క పిల్లనా తీసుకొచ్చుకొని అతనంతా ఉంచుకొని అతనికి ఇష్టం లేనప్పుడు వదిలేయడానికి? నాకు ఆ మనిషి ఇంకా ఇక్కడే దొరుకుతాడు కదా. ఈ రోజు ఇక్కడనే కాదు, రేపు పొద్దున అతను షూటింగ్ ఎక్కడికైనా వెళ్ళనివ్వండి, ఇంకెక్కడికైనా వదిలే సమస్య లేదు. అతను నా మనిషి, నా రాజు. నేను అతని కోసం ఎక్కడి వరకైనా వెళ్తానండి. ఈ సినిమా దూరం చేస్తుంది, సినిమా ప్రొడ్యూసర్ దూరం చేస్తున్నారా, అతని మేనేజర్ దూరం చేస్తున్నాడో నాకు తెలీదు. రాజ్ తరుణ్ ఇప్పుడు ఈ రోజు ఇక్కడ నుంచి ఎలా వెళ్తాడు సమాధానం చెప్పకుండా? 10 సంవత్సరాలు ఉండి వదిలేస్తాను, వదిలేసుకొచ్చుకుంటా. బ్యాగ్ గేట్ ఎక్కడ ఉందండి? ఎక్కడ ఉంది బ్యాగ్ గేట్? అతను బ్యాక్ గ్రౌండ్ నుంచి వెళ్తున్నాడు. మీకు చెప్తారు.